ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐటీలో నార్తోళ్ళు వచ్చిండ్రు, హోటళ్ళల్లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ వాళ్ళు వచ్చిండ్రు, రైల్వేల బీహార్ వాళ్ళు వచ్చిండ్రు, వ్యాపారంలో గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు వచ్చిండ్రు. ఆంధ్రోళ్ళకు తిట్లు మిగిలినాయి, తెలంగాణ వాళ్ళకు తిప్పలు మిగిలినాయి. తెలుగు జాతి మొత్తం దెబ్బతింటున్న పరిస్థితే ఉంది తప్ప ఇవాళ ఒక మరో రకంగా లేదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరు వచ్చినా ఇక్కడికి వారి ఈ రాష్ట్రం అభివృద్ధిలో కీలక భాగస్వాములు అవుతున్నప్పుడు స్వాగతించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో టార్గెట్ చేసేటువంటి చాలామంది వ్యక్తులకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రం ఆర్థిక అప్పులో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఐటీని దూరదృష్టితోటి గ్రహించి 188 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల పెట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్ము, ధైర్యం, సత్వనిచ్చారు. కాబట్టే ఇలా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్పగా వెలుగుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది.